వైసీపీ నాయకుడు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాల నాని గారు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పలు రకాల విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్గా మారుతోంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాల విమర్శలు చేయడంతో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలా పలు రకాల విమర్శలు చేసిన వారిని అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. వారిలో ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి గారు కూడా ఉన్నారు. అయితే తాజాగా కొడాలి గారిని అరెస్ట్ చేశారంటూ చాలా రోజులుగా చాలా రకాల వార్తలు వస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే వీటిపై, ఈ విమర్శలపై తాజాగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా నిర్మాత బండ్ల గణేష్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు ఏమన్నా కూడా అది చాలా పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయాలనే కాకుండా ప్రజాసేవలో ఎప్పుడూ ముందు ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ గారి గురించి పనిగట్టుకుని విమర్శలు చేశారు చాలామంది. వారికి అరెస్టు తప్పదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట బండ్ల గణేష్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తూ ఔరా అనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.